బాపట్ల జిల్లా వేమూరులో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 93వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన రోసయ్య శ్రమకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి పదవి, గవర్నర్ పదవి లభించాయని వెల్లంపల్లి కొనియాడారు. 7 సంవత్సరాలు కంటిన్యూగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి రోసయ్య అని ప్రశంసించారు. వేమూరులో అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారి యొక్క జయంతి సందర్భంగా 93వ జయంతి సందర్భంగా ఏదైతే రోసయ్య గారు పుట్టిన ప్రదేశం వేమూరులో వారు స్వర్గస్థులైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఈ విగ్రహాన్ని శంకుస్థాపన చేసుకోవడం, మళ్ళీ దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అశోక్ కుమార్ గారి యొక్క ఆహ్వానం మేరకు రోసయ్య గారి జయంతి యొక్క కార్యక్రమాన్ని వేమూరులో వారి జన్మస్థలంలో చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ఈరోజు మమ్మల్ని, స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, రేపాల్ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా రోసయ్య గారితో సాన్నిహిత్యంగా ఉన్న అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రోసయ్య గారు, ఎందుకంటే నేను గతంలో మనం మహాత్మా గాంధీ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ వీళ్ళందరినీ కూడా చెబితే వినే మనుషులు మేమందరం కూడా. కానీ స్వర్గీయ రోసయ్య గారితో సాన్నిధ్యం ఉండి వారితో పాటు అసెంబ్లీలు కూడా కూర్చునే అదృష్టం నాకు కలిగిందని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తుంటాను. 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన టైంలో నేను స్థానిక అక్కడ శాసన సభ్యులుగా అసెంబ్లీలో కూర్చోవడం చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతుంటాను. అదేవిధంగా రోసయ్య గారి గురించి ఈ ప్రాంత ప్రజలు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన రాజకీయాలుగా అంచెలంచెలుగా ఎమ్మెల్యేగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల మంత్రిగా కావచ్చు, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి కూడా రోసయ్య గారు. అదేవిధంగా